వశిష్ఠ సార్ ఎప్పుడు అగ్రెసివ్గా కోపంగా భయపెడుతున్నాడు, దీంట్లో రొమాన్స్ చేశారు సార్. కట్టప్ప కాగా సార్ ముందు పరిగెడుతున్నారు ఇట్లాగా, నేను వెనకాల ఉన్నాను, ఆ వెనకాల చూస్తున్నాను, అట్లా ఫిట్నెస్ అన్నీ చూస్తున్నాను. ఎస్, ఈ సినిమాలోని అన్ని పాటలకి వండర్ఫుల్ కొరియోగ్రఫీ అందించిన ఈశ్వర్ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ థ్యాంక్ యూ అండి, మా సినిమాని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఇందాక నా ఫేవరెట్ సాంగ్ అనగా అనగా సాంగ్ ప్లే చేయలేదు. అది సత్యరాజ్ సార్తో చేసిన సాంగ్. అది అన్ని సాంగ్స్ ప్లే చేశారు. అది నాకు సినిమాలో చాలా ఎమోషనల్ సాంగ్ అనమాట, చేసిన ఫస్ట్ సాంగ్ అది. ఆ సాంగ్ తర్వాతే నన్ను మోహన్ సార్ మిగతా సాంగ్స్ కూడా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ మోహన్ సార్. అండ్ ఇసుకి తడి సాంగ్ గురించి చెప్పాలంటే ఉదయభాను మేడం గురించి చెప్పాలి. నేను ఒక 2013-2015లో కంటెస్టెంట్గా మేడం యాంకర్గా ఉన్నారు. నేను మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత మేడం పక్కన ఒక క్యామియో చేస్తూ కొరియోగ్రాఫర్గా చేశాను. అండ్ మీరు ఇందాక అన్నారు మంచి మాట ఏంటంటే, వశిష్ఠ సార్ ఎప్పుడు అగ్రెసివ్గా కోపంగా భయపెడుతున్నాడు, దీంట్లో రొమాన్స్ చేశారు సార్. అది కూడా నాకే క్రెడిట్. రొమాంటిక్గా చూపించాను సాంచి గారితో. అండ్ నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది సార్, నేను బాహుబలి చేసినప్పుడు శివగామిని సాక్షిగా అని చెప్పి కట్టప్ప కాగా సార్ ముందు పరిగెడుతున్నారు ఇట్లాగా, నేను వెనకాల ఉన్నాను, ఆ వెనకాల చూస్తున్నాను, అట్లా ఫిట్నెస్ అన్నీ చూస్తున్నాను. కానీ ఈరోజు ఈ త్రిభువనధారి బార్బరిక్ సినిమాలో ఆయనతో పనిచేయడం అంటే, ఈ సినిమా అన్ని అన్ని డాట్స్ని సర్కిల్ చేసినట్టు అనిపిస్తుంది సార్. అంటే డాన్సర్గా చేసినప్పుడు అండ్ కంటెస్టెంట్గా చేసినప్పుడు అండ్ ఒక విలన్ ఉన్నప్పుడు ఒక రొమాన్స్ చూపించడం, ఇవన్నీ ఒక చిన్నపాటి ప్రౌడ్ అండ్ క్రెడిట్ లాగా చూస్తున్నాను. ఇవన్నిటికీ సార్ మోహన్ సార్ ఒకసారి మీ ముందుకు రండి సార్, ఒక మాట చెప్పాలి. ఒకటి అంటే నేను ఎందుకు అంటే తర్వాత కూడా మాట్లాడచ్చు ఈ విషయం గురించి, కానీ నేను ఎప్పుడూ ఎక్కువ ఇందాక మేడం కూడా మంజుష గారు ఉన్నారు, నేను ఎప్పుడు మౌంటాజ్ సాంగ్స్ అవి చేస్తూ ఉన్నాను. అంటే రీసెంట్గా కోట్ చేసిన లేకపోతే జూనియర్ చేసిన అన్నింటిలో నేను మౌంటాజ్ చేసినాను. కానీ నన్ను ఒక డాన్స్ సాంగ్ చేయగలను నమ్మి ఇంత పెద్ద సెటప్ అంటే బేసిక్గా మీరు వింటూ ఉంటారు ఇలాంటి సెటప్స్ అన్ని సో కాల్ పెద్ద మాస్టర్స్ చేస్తారు. కానీ నన్ను నమ్మి సార్ థ్యాంక్ యూ సార్ నమ్మి ఇచ్చినందుకు. అంటే ఈ సాంగ్ తర్వాత నేను మళ్ళీ ఇలాంటి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరే ఫస్ట్ నమ్మారు, మీ తర్వాత చాలామంది నమ్ముతారు, కానీ మీరు గొప్ప. మీలో మాస్ ఎప్పుడూ చూశాను, అందుకే ఎవరు గుర్తించలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ August 22 మర్చిపోకండి, త్రిభువనధారి బార్బరిక్. థ్యాంక్ యూ. సూపర్ ఈశ్వర్ గారు, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి. అయితే మీకు మైక్ ఇచ్చిన తర్వాత స్టెప్ ఎంచుకోకుండా ఎలా ఉంటాం, అందులోనూ మా పద్మక్క ఇక్కడే ఉన్నారు, అందరూ చేయాలి. సత్యరాజ్ సార్ ఇక్కడే ఉన్నారు. చేద్దాం. సో ఎస్, మ్యూజిక్ ప్లీజ్. ఇప్పుడేనా?